ఓం నమ శివాయ. నమస్తే. నా పేరు రాంబాబు. నేను ఒక సినిమా కార్మికుడిని. ముందుగా మా దేవుళ్ళైన సినీ నిర్మాతలందరికీ నమస్కారం. అలాగే మా కార్మిక సోదరులందరికీ, మా కార్మిక పెద్దలకు, మా ఫెడరేషన్ పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. పెద్దగా కోపం చేయబాకండి మీరు. ఎందుకంటే నాకు తెలిసినంతలో నేను మీకు చెప్తున్నాను. నేను వచ్చేటప్పటికి 1992 మార్చిలో సినిమా ఇండస్ట్రీలో డ్రైవర్గా లైఫ్ స్టార్ట్ చేశాను. క్రియేటివ్ కమర్షియల్ ప్రొడ్యూసర్ శ్రీ కెఎస్ రామారావు గారి బ్రదర్ కె బెనర్జీ గారి దగ్గర నేను డ్రైవర్గా లైఫ్ స్టార్ట్ చేశాను. నేను ఆయన దగ్గర నేను 1992 నుంచి 2015 ఆగస్టు వరకు కూడా నేను అదే కంపెనీలో డ్రైవర్గా పనిచేశాను. ఎందుకు చెప్తున్నానంటే నేను నా లైఫ్ స్టార్ట్ అయింది అక్కడే. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొత్తం మద్రాసు నుంచి వచ్చేవాళ్ళు అందరూ, ప్రతి ఒక్క కార్మికుడు. అప్పుడు మాకు 30 రూపాయలు బత్త. ఈ టైమింగ్ ఏం లేదు, ఫోన్లు ఇట్లా ఏం లేవు. ఆ రోజుల్లో మాకు మేనేజర్లు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. అవసరమైతే సాయంత్రం వెళ్ళేటప్పుడు 50-100 ఇచ్చి బిర్యానీ తినేళ్ళమని చెప్పేవాళ్ళు. కొంతమంది ఇంకా ప్రేమగా ఏదైనా మంది అలవాటు ఉంటే చెప్పండి, అలాగే ఒక 50 ఇచ్చి, 50 ఇచ్చే కాడ 100 ఇచ్చి 50 బీర్ తాగి 50 బిర్యానీ తినేళ్ళమని చెప్పేవాళ్ళు. కొంతమంది పిల్లలకి ఏమైనా పట్టుకెళ్ళమని చెప్పేవాళ్ళు సార్. అప్పుడు 30 రూపాయలే మాకు. ఆ 30 రూపాయలు ఇచ్చిన రోజు మాకు చాలా హ్యాపీగా బతికినాం మేము. ఈరోజు మాకు 1195 రూపాయలు ఇస్తున్నారు, కానీ మాకు సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ డబ్బు టైంకి రావట్లేదు. దానివల్ల మాకు ప్రాబ్లం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి మాకు లేబర్ యాక్ట్ ప్రకారం ఏముందో అది మాకు బేటాలు పెరిగాయి. కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా ప్రశాంతంగానే జరిగేది. ప్రొడ్యూసర్లు మమ్మల్ని బెదిరించేవాళ్ళు. సార్ మీరు మీ పిల్లలం సార్ అని చెప్పేసి అయ్యా అప్ప అంటే వాళ్ళు కూడా ఆలోచించి మళ్ళీ ఒక 2-3 రోజుల్లో పిలిచి మాట్లాడి అంత కాదు ఇంత కాదు అంత అని చెప్పేసి సెటిల్ చేసి మాకు బేటాలు పెంచేవాళ్ళు, పని చేయించేవాళ్ళు. అలాంటిది నా జీవితంలో నేను దగ్గర ఇప్పుడు 1992 నేను కార్డు హోల్డర్గా, అప్పుడు మా సార్ అనేవాడు, అరే నీకెందుకు రా, నువ్వు ప్రొడ్యూసర్ డ్రైవర్వి, నీకు అసలు కార్డే అవసరం లేదురా, కార్డు ఎందుకు రా, నేను ఎవడు ఆపుతాడు రా అని చెప్పి అనేవాళ్ళు. కానీ మా సోదరులు, అప్పుడున్న మా కార్మిక పెద్దలు ఏమనేవాళ్ళు అంటే, తమ్ముడు కార్డు ఉంటే వాల్యూ ఉంటుందిరా, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు హెల్ప్ చేసుకోవడానికి మీ వెనకాల మేము ఉంటాంరా అని చెప్పేసి చెప్తే, సార్ నా డబ్బులే కదా సార్ ఇచ్చేది, మీరు నా శాలరీలో నుంచి కట్ చేసి నేను అటు ఇవ్వండి, నా కార్డు ఇప్పియండి అని చెప్పేసి అంటే, ఆయన మహానుభావుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయనకు నా శతకోటి వందనాలు. చాలా ప్రేమగా చూసుకున్నాడు నన్ను, నాకు సొంతం కొడుకు కంటే ఎక్కువ. మెయిన్ ఇప్పుడు బాధపడుకుంటూ చెప్పాల్సింది విషయం ఏంటంటే, ఈ 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు అవుతుంది సార్ నేను మామూలుగా సినీ కార్మికునిగా లైఫ్ స్టార్ట్ చేసి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ బేటాలు పెరిగే టైం వచ్చేటప్పటికి ఫస్ట్ టైం నా లైఫ్లో నేను డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నేను చిన్న ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి పెద్ద ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, హీరోలకు, హీరోయిన్లకు ఎంతోమందితో వర్క్ చేశాను, కలిసి పని చేశాను. నేను ఏ రోజు కూడా ఇంత ప్రాబ్లం జరగలేదు. ఎప్పుడు స్ట్రైక్ వచ్చినా జస్ట్ ఒక 3-4 రోజుల్లో మాట్లాడేసి సెటిల్మెంట్ చేసి మాకు మా బేటాలు పెంచేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. మేము మా లైఫ్లో ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ మమ్మల్ని వాళ్ళ పిల్లలాగా చూసుకొని పిలిచి మాకు ఒక బాధ్యతాయుతమైన పనులు చెప్తూ, వాళ్ళు కూడా అంతే గౌరవప్రదంగా హుందాగా బిహేవ్ చేసి మమ్మల్ని వాళ్ళ కడుపులో దాచుకొని వెళ్ళేవాళ్ళు. మేము ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే ఒక చెట్టు లాంటి వాడు, ఆ చెట్టు కింద బతికే మేము పిట్టల లాంటి వాళ్ళం మేము. అలాంటిది ఈ మధ్య కొత్తగా డ్రామా స్టార్ట్ చేశారండి. మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టు ఇస్తున్నామని చెప్పేసి. అసలు ఆ పెద్ద మనిషి నాకు తెలిసి ఆ దేవుడు ఒక లాక్డౌన్కి బిఫోర్, ఒక 1 ఇయర్ బిఫోర్ ఏమో వచ్చినట్టున్నాడు ఆయన. మరి ఆ దేవుడు మరి ఎందుకు అంత ఆ దేవుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కార్మికులలో విభజన చేయాలి, వాళ్ళని విభజించి పాలించాలని ఒక బ్రిటిష్ రూల్ని తీసుకురావాలని ఆ దేవుడు ఫస్ట్ నుంచి అలాగే ప్రయత్నం చేస్తుండే. మరి ఆ దేవునికి ఎందుకు మరి కార్మికుల మీద అంత కక్ష ఉందో నాకైతే అర్థం కాలేదు. మెయిన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు కార్మికులకు ఇచ్చే డబ్బుల వల్లనే బడ్జెట్ పెరుగుతుంది అంటున్నారు సార్. నేను సూపర్ గుడ్ అనే ఒక మూవీ కంపెనీకి తిరిగేవాడినండి. ఏ రోజు పేమెంట్ ఆ రోజు. డ్రైవర్లు ఉండని, టెక్నీషియన్స్ ఉండని, జూనియర్స్ ఉండని, ప్రొడక్షన్ వాళ్ళు ఉండని, ఆర్టిస్టులు ఉండని, ఎవరన్నా ఉండని, సాయంత్రం 3:30 అయిందంటే శ్రీ వాకాడ అప్పారావు గారు పిలిచి బిల్లులన్నీ తీసుకొని సంతకాలు పెట్టి ఆ రోజు పేమెంట్ ఆ రోజు సెటిల్ చేసేసేవాళ్ళండి. నిజంగా సూపర్ గుడ్డేనండి. కాకపోతే అదృష్టం ఏంటో ఆ కంపెనీ ఈరోజు ఏం ప్రాజెక్టులు ఏం చేయట్లేదు. ప్రతి ప్రొడ్యూసర్కి నేను విన్నవించే విన్నపం ఒక్కటే సార్, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏం చేసినా మా వల్ల అయితే మీకు నష్టం జరగదు సార్. మీరు ఒకటే ఎవ్రీ డే ఒక్క 1 అవర్, అది మా రిక్వెస్ట్ అనుకోండి, నా అనుభవం గురించి, నా అనుభవంలో జరిగిన విషయం చెప్తున్నా మీకు. ప్రతి ప్రొడ్యూసర్ ఒక 1 అవర్ కాన్సన్ట్రేట్ చేసి, ఏ రోజు ఎంతమంది వర్కర్లు వచ్చారు, ఎన్ని కెమెరాలు వాడుతున్నారు, ఎన్ని లైట్లు వాడుతున్నారు, ఎంత టెక్నీషియన్స్ ఉన్నారు, ఎవరికి ఎంత పేమెంట్ అవుతుంది, ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, కంపెనీ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, తర్వాత
ఈ ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో జిమ్మీ, డాలీ ఇంకా రకరకాల కొత్త కొత్త ఎక్విప్మెంట్లు మేము అప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒకటే 20 ఫీట్ క్రేన్ 40 ఫీట్ క్రేన్ తప్ప వేరే ఏముండకపోయేది. ఇప్పుడు రకరకాల ఎక్విప్మెంట్లు వచ్చినాయి. అసలు ఆ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారా లేదా? ప్రతి ప్రొడ్యూసర్ సార్ మీ అందరికి ఒక దండము. మీరు బడ్జెట్ పెరుగుతుంది అనే దాని విషయంలోనే నేను ఈ మాట చెప్తున్నాను. దయచేసి మీరు ఒక్క 1 అవర్ ఎవ్రీ డే షూటింగ్ జరుగుతుందంటే లొకేషన్కి వచ్చి మీరు ఆ రోజు డైలీ షీట్ తీసుకొని ఆ రోజు మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి ప్రొడ్యూసర్ సార్ మీ అందరికీ దండం. మీ అందరూ ఒక్క 1 అవర్ ఆటోమేటిక్గా మీకు కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కడి నుంచి డబ్బు వేస్ట్గా పోతుంది, ఎవరు డబ్బులు దొబ్బేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు లేట్గా ఇస్తే మాకు ఏదో వడ్డీలు కలిసి వస్తాయని. వడ్డీలు కలిసి రావు సార్. లేట్గా మీరు ఎంత లేట్గా ఇస్తారో అంత లేట్గా మీకు అందులో కొన్ని జమ అవుతూ ఉంటాయి. అవి ఏ డ్రైవరో ప్రొడక్షన్ బాయో లైట్ మ్యానో యాడ్ చేయడు సార్. ఫలానా వాళ్ళు చేస్తూ ఉంటారు. అది మీతో పాటు ఉన్నోళ్ళే. మీరే మీ బంధువులో మీ చుట్టాలో ఏదో ఒక రకంగా మీ పక్కనే ఉంటారు. వాళ్ళు పెంచుతారు సార్. మేమేం పెంచము. అంటే దేవుళ్ళలాగానే చూసుకున్నాం సార్. ఎందుకంటే మీరు సినిమాలు తీస్తేనే మాకు జీవనాధారం ఉంది. నేను డ్రైవర్ని సార్. నాకు జీవనాధారం ఎక్కడైనా నేను బయట పోయి పని చేసినా కూడా 30 రోజులు శాలరీ చేస్తే 30,000, 28,000, 25,000 ఇస్తున్నారు సార్. సండే రోజు కూడా ఒకవేళ డ్రైవర్ కావాలి అనుకుంటే వాళ్ళు ఆ నెల రోజులకు శాలరీ ఎంత పడుతుందో ఆ శాలరీ ఆ రోజు మాకు కట్టిస్తున్నారు సార్ మామూలుగా. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ ఓన్ డ్యూటీ చేసుకొని తర్వాతనే నేను ఇప్పుడు యూనియన్ డ్రైవర్ అయ్యాను సార్. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. మీరు ఎవ్రీ డే ఏ ప్రొడ్యూసర్ అయినా, చిన్న ప్రొడ్యూసర్ కానీ పెద్ద ప్రొడ్యూసర్ కానీ 1 గంట అంటే నా అనుభవం మీకు చెప్తున్నా, దాంట్లో తప్పు ఒప్పేదని ఉంటే నన్ను క్షమించండి. మీరు ఈగోలకు పోవద్దు. మీరు మంచి మనసుతోటి మాకు లైఫ్ ఇవ్వండి, మమ్మల్ని పని చేసుకొని ఇవ్వండి. నేను కోరుకునేది ఒకటే, మీరు మంచిగా ఉండండి. మీరు సంతోషంగా ఉంటే మీ చెట్టు నీడలో మేము హాయిగా బతుకుతాం మేము. కాబట్టి మీరు దయచేసి మీరు మా బాధలు అర్థం చేసుకోండి. ఏ రోజు కూడా మీరు ఎంత ఇచ్చినా తీసుకున్నాం. ఇంతకుముందు మాకు పొద్దున్నే ఆఫీస్కి పిలిచి అక్కడే డీజిల్ డబ్బులు ఇచ్చేవాళ్ళు. సాయంత్రం పోయేటప్పుడు మళ్ళీ క్లోజింగ్ చేసి ఆ రోజు క్లియర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు సార్. వారం రోజుల దాకా డీజిల్ డబ్బులు ఇవ్వట్లేదు. ఒక్కొక్క దగ్గర 10 రోజుల దాకా డీజిల్ డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఒకవేళ నేను గట్టిగా అడిగినాను సార్ నాకు డీజిల్ డబ్బులు కావాలని అడిగితే రేపు నా బండి కట్ చేస్తారేమన్న భయంతో ఎవరు కూడా అప్పు చేసి మరి క్రెడిట్ కార్డులు గీకి డీజిల్ పోసుకొని మీకు సేవ చేస్తున్నాం సార్. మేమైతే ఏ రోజు మిమ్మల్ని మోసం చేసో కన్నింగ్ చేసో స్కాములు చేయలేదు సార్. మేము నిజంగా మోసాలు స్కాములే చేస్తే ఈ 33 ఏళ్ల నుంచి ఇంకా ఆ 30% బత్తా కోసమో కూలి కోసమో మిమ్మల్ని అడుక్కోవాల్సిన కర్మ ఏంటి సార్ మాకు? మేము కూడా మీలాగే పెద్ద స్థాయిలోకి ఎదగొచ్చు కదా. ఆ స్కాములే మాఫియానే చేసి అంత తెలివి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ తెలివి లేకనే సార్ మీ కూలి పని చేసుకుంటూ మీ దగ్గర అయ్యా అని చేతులు ఎత్తి అడుక్కుంటున్నాం. మేము డిమాండ్ కూడా చేయట్లేదు. మీ దగ్గర అడుక్కునేది ఒక ఎత్తు అయితే పని చేసిన తర్వాత తిరిగిన డీజిల్ డబ్బుల కోసం ఎంత కష్టమైన ప్రాబ్లం అనుభవిస్తున్నామో మా ఆత్మసాక్షికి తెలుసు సార్. ఎంత టార్చర్ పెడుతున్నారో డీజిల్ డబ్బుల దగ్గర. మరి ఆ డీజిల్ డబ్బులు మాకు న్యాయంగా వస్తున్నాయా రావట్లేవా మీరు చూస్తున్నారో కనుక్కోవట్లేదో మాకు తెలియదు. కానీ డీజిల్ డబ్బులు మాత్రం చాలా వరకు మాకైతే అన్యాయంగానే ఇస్తున్నారు. చేసిన దానికంటే ఇంకా దాంట్లో కూడా కట్ చేసి ఇస్తున్నారు. మేమేందంటే అడిగితే ఎక్కడ పని పెట్టుకోరన్న భయంతో సరే ముందు పని కానీ అని చెప్పేసి మేము అడ్జస్ట్ చేసుకొని పని చేసుకుంటూ పోతా ఉన్నాం సార్. ఏ ఒక్క కార్మికుడు కూడా ప్రొడ్యూసర్ చెడు కోరుకోరు సార్. ప్రతి కార్మికుడు ప్రొడ్యూసర్ హాయిగా ఉంటేనే ఆయన చెట్టు నీడలో మేము ఎచ్చగా బతకాలనే కోరుకుంటాం సార్. కాబట్టి మీరు దయచేసి ఈ రోజు వరకు సార్ నేను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు ఇప్పుడు కాదు సార్, గత 50 ఏళ్ల కింద సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు కూడా వర్క్ చేశాను సార్ నేను. వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నారంటే మమ్మల్ని అంత ప్రేమగా చూసుకున్నారు. సడన్గా మరి ఎందుకో సార్ ఈ మధ్య కాలంలో వచ్చిన కొంతమందే దాంట్లో మరి వాళ్ళు పనిగట్టుకొని వీళ్ళని ఎట్లా కాంట్రవర్సీ చేయాలి, ఏ విధంగా వీళ్ళని డివైడ్ చేయాలి, ఆ ఇంగ్లీష్ రూల్ ఒకటి తెచ్చారు సార్. బ్రిటిష్ రూల్ లాగా పాలిస్తున్నారు, విభజించి పాలించాలి. ఆ సాఫ్ట్వేర్ శాలరీలే మాకు ఇచ్చేటట్టయితే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారు సార్? వారంలో 5 రోజులు పనిచేస్తారు సార్. 5 రోజులలో 8 గంటలే పనిచేస్తారు. 8 గంటల్లో 1 గంట బ్రేక్ ఉంటుందండి వాళ్ళకి. మాకు అట్లా కాదు సార్. పొద్దున్నే 9 గంటలకు కాల్ షీట్ ఉన్నా 8 గంటలకు కాల్ షీట్ ఉన్నా మామూలుగా మమ్మల్ని 5కి పలానా దగ్గర వాళ్ళని పికప్ చేసుకోవాలని చెప్తారు సార్. 5 గంటలకు నేను కూకట్పల్లిలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పికప్ చేసుకోవాలంటే నేను ఎన్ని గంటలకు స్టార్ట్ అవ్వాలి సార్? నేను 4 స్టార్ట్ అవుతాను సార్ మా ఇంటి దగ్గర. నేను ఉండేది చిత్రపురి కాలనీ నుంచి నేను మణికొండ కూకట్పల్లి వెళ్ళాలంటే 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ బయలుదేరితేనే నాకు అక్కడ ఆయన అనుకున్న టైంకి ఆడ రీచ్ అవుతాం. అట్లా మేము బయలుదేరి వెళ్తాం సార్. ఏ రోజు కూడా మాకు పొద్దున 5 గంట అంటే 4 గంటకి స్టార్ట్ అవుతాం సార్. 4 గంటకి స్టార్ట్ అయితే రాత్రి అక్కడ 6:37 దాకా గ్రేస్ పీరియడ్ అని ఈ మధ్యకాలంలో ఆ రీలు కొడాకు అప్పుడు ఫిలిమ్స్ ఉండేవి. ఆ ఫిలిమ్స్ ఉన్నప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా చేసేవాళ్ళు. ఇప్పుడు అయిపోయిన తర్వాత చిప్పులు వచ్చినాయి. చిప్పులు రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళు చిప్పే కదా ఏముంది మళ్ళీ డిలీట్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు అన్న లెక్కలో ప్రతి ఒక్కరు తీయాల్సిన దానికంటే ఇంకా 4 రేట్లు ఎక్కువనే తీస్తున్నారు సార్. తీసి దాన్ని మా మీద 6:45 అప్పటిదాకా గ్రేస్ పీరియడ్ చేసి 7ంటికి ప్యాకప్ చెప్తే ప్యాకప్ అయినాక కూడా ఎమ్మటి అందరూ బండ్లు ఎక్కారు సార్. కనీసం అక్కడ 10-15 నిమిషాలు రేపటి గురించి డిస్కషన్ చేసుకుంటారు.
చేసుకున్న తర్వాత అప్పుడు బండ్లు ఎక్కితే 7:15 7:20కి బండి ఎక్కితే వాళ్ళని దింపి మేము ఇంటికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం తక్కువలో తక్కువ 10:30 నుంచి 11 గంటలు అవుతుంది సార్ ఇప్పుడున్న ట్రాఫిక్కి. కానీ మేము ఏ రోజు కూడా మాకు ఇంత టైం అయింది అంత టైం అయిందని మేము ఇసుకోం సార్. ఎందుకంటే మేము వచ్చింది పని చేస్తున్నాం, మాకు ఇష్టం, ప్రేమ, సినీ కార్మికులుగా లైఫ్ స్టార్ట్ చేసినాం, లైఫ్ ఇక్కడే సెటిల్ అయింది, హ్యాపీగా బతుకుతున్నాం, పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఉన్న వాళ్ళకు ఉంది సార్, లేని వాళ్ళకి లేదు. ఇవాళ తినడానికి కూడా ఇబ్బంది పడే రోజులు సార్. నువ్వు 1195 రూపాయలు బత్తా వచ్చి కూడా స్ట్రగుల్ పడుతున్నాం సార్. ఆ రోజు 30 రూపాయలు వస్తే కూడా హ్యాపీగా ఉన్నాం సార్. ఎందుకంటే 800 రూపాయలకు నెంబర్ 1 క్వాలిటీ పీపీటీ రైస్ సార్, 100 కేజీల బ్యాగు. ఈరోజు అదే 100 కేజీల బ్యాగు 6,500 నుంచి 7,000 రూపాయలు సార్. అది మళ్ళీ అన్నం మెత్తగా అవుతుంది. ఆ రోజు 400 నుంచి 500 ఇస్తే రూమ్ దొరికే సార్. ఈరోజు మ్యాక్సిమం ఎంత చీప్ స్లమ్లో ఉన్నా కూడా మ్యాక్సిమం తక్కువలో తక్కువ 8,000 నుంచి 9,000 10,000 ఉంది సార్. ఇంకా కొంచెం స్లాబ్ బిల్డింగ్ అన్ని బాగా ఫెసిలిటీస్ ఉన్నాయంటే 14,000 15,000 ఉంది సార్. మేము ఏ రోజు కూడా మిమ్మల్ని డిమాండ్ చేసి అడగలేదు సార్. మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. ఒక 10 మంది 20 మంది లాగా మేమేం ఎప్పుడు కూడా మిమ్మల్ని దోసుకొని తినాలని మేమేం ఇది లేదు సార్. మీరు ఇచ్చే డబ్బుల మీదనే మేము హ్యాపీగా బతుకుతున్నాం సార్. ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో సార్, ఒక్కరోజు పని చేశాను సార్, 6 నెలలైనా డబ్బులు రాలేదు సార్. 3 రోజులు పని చేశాను సార్. ఇప్పటికి ఇది ఆగస్టు 18 సార్, ఈ రోజు వరకు రాలేదు సార్. మరి నేను ఎలా బతుకుతాను సార్? ఏమన్నా అంటే వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వాడిని ఎవడా పెట్టింది, వాడిని కనపడకుండా చేయండి అని చెప్పేసి ఇలాంటి బెదిరింపులు సార్. అన్ని స్థాయిల్లో ఈ చిన్న స్థాయి వర్కర్లనే బెదిరిస్తారు సార్ ప్రతి ఒక్కరు. ఈ చిన్న స్థాయి వర్కరే ఇచ్చింది తీసుకుంటాం, మేము గట్టిగా మాట్లాడితే మాకు ఏడ పని దొరకదని మేము బాధపడతాం. కాబట్టి మీ అందరికీ దండం సార్. ఎందుకంటే మొన్న మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పారంట, రోజు 60 కిలోమీటర్లు డ్రైవర్ దొబ్బుతారు సార్ అని. ఎక్కడి నుంచి దొబ్బుతాం సార్? మేము ఆల్రెడీ ఫోటో పెట్టాము, మళ్ళీ ఫోటో పెట్టాము. ఫోటో పెట్టాక కూడా ట్రిప్ రాయించి పక్కన కిలోమీటర్లు వేపిస్తున్నారు. మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ మైనస్ చేసి కట్ చేసి మరి మీరు అప్పుడే స్పాట్లో ఇస్తారా? ఇవ్వరు. వారం రోజులు దాకా ఇవ్వరు. వారం రోజుల తర్వాత 6,000 7,000 బిల్ అయితే మళ్ళీ దాంట్లో 1000 1500 మళ్ళీ కట్ చేస్తారు. ఎక్కడి నుంచి సార్ డ్రైవర్ తినేది? ఎట్లా మాట్లాడతారు సార్? డ్రైవర్ తింటున్నాడు, ప్రొడక్షన్ వాళ్ళు తింటున్నారు, లైట్ మ్యాన్లు తింటారు. ఏం తింటాం సార్ మేము? ఒకవేళ ఎవరో మంచి మనిషి ఉండి తింటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఏమని తింటే తినేవాళ్ళం. ఎప్పుడు? గత 5 ఏళ్ల క్రితం సార్. అది కూడా చూసి చూడనట్టు ఇచ్చేవాళ్ళు మేనేజర్లు. మమ్మల్ని అర్థం చేసుకుని, అరే ఆ డ్రైవర్లు తింటే ఏం తింటారా, 100 రూపాయలు తింటారు, 50 రూపాయలు తింటారు, వాడు ఒక క్వార్టర్కో బీరుకో సిగరెట్ ప్యాకెట్కో ఆశపడతాడు, ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. ఈరోజు మేనేజర్ సంతకం పెడతాడు, ఆయన చెల్లదు. మళ్ళీ ఆయన కింద ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన పెడతాడు, ఆయన చెల్లదు. ఆయన కింద నుంచి ఇంకొక ఆయన కాడిపోద్ది, ఆయన చెల్లదు. లాస్ట్కి ఇంకొక ఆయన ఈపీనో ఏపీనో అని ఇప్పుడు కొత్త కొత్త పదాలు వాడుకుంటూ మళ్ళీ కొత్త వ్యక్తులు వస్తారు. వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెడితే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఆల్రెడీ ఈయన 1000ని 800 చేస్తాడు, ఆయన 800ని 600 చేస్తాడు, 600ని 500 చేస్తే ఈయన 400కి పెడతాడు. 400 అంటే 4 లీటర్లు సార్. ఇవాళ 4 లీటర్లలోనే ఒక్కసారి కృష్ణానగర్ నుంచి నానక్రామ్ కూడా పోయి రావాలంటే 13 26 కిలోమీటర్లు 28 కిలోమీటర్లు వస్తుంది. కానీ వాళ్ళు మాత్రం 10 20 కిలోమీటర్లకే లెక్కేస్తారు. ఎట్లా లెక్కేస్తారు సార్? ఏమన్నా అంటే ఎవడా ఈ బండి పెట్టింది, వీని కట్ చేయండి ముందు, ఇలా మాట్లాడతారు సార్. దయచేసి మీకు దండం పెడతాను సార్. మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీలం కాదు సార్. నెలకు 30 రోజులు పని లేదు. ఇంత ముందులాగా నెలకు 30 రోజులు పని చేస్తే మాకు ముళ్ళం 900 రూపాయలే వచ్చేది. 900 రూపాయలు కింగ్లాగా బతికాం సార్ మేము. ఈరోజు నెలకు 5 రోజులు 3 రోజులు 10 రోజులు 8 రోజులు 15 రోజులు ఇలా తిరుగుతున్నాం సార్. ఆ డబ్బులు కూడా 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో. మొన్న పెద్ద ఆయన అన్ని నీతులు మాట్లాడాడు సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇస్తున్నాం అన్నట్టు. ఆ పెద్ద ఆయన ఎంత పర్ఫెక్ట్గా డీజిల్ డబ్బులు ఇస్తున్నాడో, ఎంత పర్ఫెక్ట్గా పేమెంట్లు ఇస్తున్నాడో ఆ దేవుణ్ణి ఒకసారి మీరే అడగాలి సార్. ఎందుకంటే అంత మంచి దేవుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి సార్, ఇప్పుడే కాదు, ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎందుకో మరి ఆయనకు యూనియన్ల మీద ఎందుకో అంత కోపం తెలియదు. కానీ ప్రతి యూనియన్ని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడడం, వాళ్ళలో విభజన చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చేయాలి సినిమా ఇండస్ట్రీ అనే ఆలోచనలోనే ఉన్నాడు ఆయన తప్ప, అరే నీ అమ్మ వాళ్ళు మన పిల్లలే, మా దగ్గర పనిచేసుకొని మా పని అడుక్కొని వచ్చి మేము ఇచ్చే పైసలతో బతికేటోళ్ళు వాళ్ళు, మా పనోళ్ళు, వాళ్ళని మనం ప్రేమకు చూద్దామని ఎందుకు అనుకోవట్లేదో ఆ దేవుడు నాకు అర్థం కావట్లేదు సార్. కాబట్టి మీరంతా దయ ఉంచి పెద్ద మనసు చేసుకొని మా సమస్యల్ని అర్థం చేసుకొని ఈ సమస్యని సాల్వ్ చేసి మమ్మల్ని అందరినీ హ్యాపీగా పనిచేసుకునేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కానీ ముఖ్యంగా మీరు మాత్రం కంపల్సరీ సార్, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ కానీ చిన్న ప్రొడ్యూసర్ కానీ ఎవ్రీ డే 1 గంట ఏం జరుగుతుందో తెలుసుకోండి సార్. ఏ రోజు ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి, ఎంతమంది కంపెనీ ఆర్టిస్టులు వస్తున్నారు, ఎంతమంది ప్రొడక్షన్ వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది టెక్నీషియన్స్ వస్తున్నారు, ఎన్ని ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, ఈ మాత్రం తెలుసుకోండి సార్. తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు వేస్ట్ ఖర్చు ఎంత పోతుందో, ఒక్కరోజు వేస్ట్ అయిన ఖర్చులో మాకు 6 నెలల జీతం వెళ్తుంది సార్ మాకు. దయచేసి మీ కాలు మొక్తం మీరు అర్థం చేసుకొని ఆ సమస్యను అర్థం చేసుకొని దీన్ని మీరు సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎవరు కూడా 600 రూపాయలు 700 రూపాయలు డీజిల్ డబ్బులు దొబ్బే రోజులు లేవు సార్. అది కొన్ని చెంచాలు గంటలు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చుకుంటున్నారు, అవి కూడా మా బండ్లు కావు సార్. ఒక ప్రొడ్యూసర్ వెనకాల రకరకాల వ్యక్తులు తయారయ్యి వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు 4 బండ్లు 5 బండ్లు 10 బండ్లు పెట్టేసి ఆ ప్రొడ్యూసర్ని వాళ్ళే తింటున్నారు సార్. వాళ్ళు తింటూ కూడా
ఆ నిందని మా మీద నొక్కుతున్నారు. కాబట్టి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మా సమస్యను సాల్వ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మాత్రం కంపల్సరీ ఒక 1 hour ఎవ్రీ డే ఏం జరుగుతుందో తెలుసుకోండి సార్, ముఖ్యంగా ప్రొడ్యూసర్లు అందరూ. ఎందుకంటే నేను మా సార్ని చూశాను. నేను మా సార్ అనేవాడు, అరే ఆ సినిమా తీసే కంటే సెంటర్లో బజ్జీలు అమ్ముకొని బతకడం బెటర్ రా అని. మా బెనర్జీ సార్, రామారావు గారి బ్రదరు కే బెనర్జీ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసేవాడు క్రియేటివ్ కమర్షియల్కి. ఆయన మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన చెప్పేవాడు, అరే నీకు 100 ఇవ్వాలంటే 100 ఇస్తారా, కానీ నువ్వు వచ్చి 150 ఇవ్వమంటే నేను ఇయ్యను రా అని చెప్పేవాడు. ప్రతి రూపాయి ఆయన ఏ రోజు ఎవరు ఏమొస్తున్నారు సార్, మీరు బడ్జెట్ తగ్గించుకోవాలంటే మీరు తగ్గించుకోవచ్చు సార్. ఎందుకంటే మీకు ఆ రోజు ఏం జరుగుతుందో మీరు 1 గంట మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సార్. దీంట్లో ఏది అవసరం లేదు. దాన్ని మీరు ఆటోమేటిక్గా మీరు మైనస్ చేస్తే దానికి అయ్యే ఖర్చు 30,000, 40,000, 50,000 ఎంతో తగ్గిపోతుంది సార్. కాబట్టి మీరు దయవుంచి పెద్ద మనసు చేసుకొని మా బాధలు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం సార్. ప్రొడ్యూసర్ దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరు మాత్రం మా మీద కక్ష పెట్టుకోవద్దు సార్. మమ్మల్ని విభజించి పాలించాలనే ఆలోచనను దూరం చేయండి. ఎందుకంటే వాస్తవంగా సినిమా తీస్తున్న పెద్దల కంటే ఉత్తోళ్ళే ఎక్కువ హడావుడి చేస్తున్నారు సార్. మీ కాల్మొక్తం. మీరు మాత్రం ఏ సమస్య లేకుండా మా సమస్యలు సాల్వ్ చేస్తారని పెద్ద మనసుతో సినీ పెద్దలకి, సినీ పరిశ్రమ పెద్దలకి, ఆర్టిస్టులకి, చిరంజీవి గారికి, ప్రతి ఒక్కరికి, మా కార్మిక నాయకులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. కార్మికుల సమస్యలు సాల్వ్ చేయడానికి మాకు సపోర్టింగ్గా వచ్చిన శ్రీ గౌరవనీయులైన శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారికి, శ్రీ నట్టికుమార్ గారికి మరియు శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఉన్నవాడు పెరిగినా పెరగకపోయినా నష్టమేం లేదు, కానీ పెరగాల్సిన వాడు ఎందుకంటే ఆర్ట్ని 10 రోజులు దొరకడం చాలా కష్టం. మిత్రులు మా ప్రొడ్యూసర్ మిత్రులు కొంతమంది అంటారు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే చాలా ఎక్కువ మీకు వస్తుంది అంటారు. అవును, నిజంగా వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మనకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రతి నెలలో 30 రోజులు మనకి జీతం ఇస్తే వస్తుంది. నెలలో 30 రోజులు గ్యారెంటీ ఇస్తారని ఎవరైనా చెప్తే అసలు వేజెస్ వద్దు మాకు. అంటే ఈ ఇస్తున్న దాన్ని 1 MT కూడా మేము ఎక్స్ట్రా వద్దు, పెంచొద్దు, వేజెస్ వద్దు, మీ కష్టాలు ఉన్నారు, మాకు 30 రోజులు పని ఇస్తారా? ఇవ్వలేరు కూడా. వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది. సో మనకి పని చేసే వాళ్ళ కోసం, మన కష్టపడుతున్న వాళ్ళ కోసం నిజంగా ప్రొడ్యూసర్లు కూడా కష్టాలు ఉన్నాయి. అది తర్వాత మాత్రం ముందు మనకి వేజెస్ పెరిగి తీరాలి. అది 100% పెరిగి దాన్ని ఎట్లా 35% పెంచుతారని వేరేసాను. ఈ 15 రోజులు ఆపడం అనేది అన్యాయం. ఎందుకు ఆపుతున్నారు? మామూలుగా నాకు కొత్తగా ఉంటుంది అన్నమాట. ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇందులో ఉన్న మొదట్లో సెక్రటరీ సార్, దగ్గర ఒక 20 ఏళ్ళు సార్ ఫెడరేషన్లో తిరిగారు. సో మనం స్ట్రైక్ చేస్తాం ఎప్పుడు. విచిత్రం ఏంటంటే 3-4 సార్లు ప్రొడ్యూసర్లు షూటింగ్లు అవుతున్నాయి. చాలా విచిత్రం. ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు, హైదరాబాద్లో జరుగుతుంది. మరి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలియదు. బట్ ఇవాళ మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటూ, మా కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళు అర్జెంట్గా చేయాలి. అయితే వాళ్ళు కొన్ని కోరికలు బాగున్నారు, కొన్ని గొంతెమ్మ కోరికలు ఉన్నాయి, కొన్ని జెన్యున్ కోరికలు ఉన్నాయి. మనం కూడా సానుభూతిగా ఆలోచించి మన నాయకులకి సపోర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇవాళ ఆ సినిమా తీయడం చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు ఏమడిగారు దాన్ని మనం ఏం ఒప్పుకోగలం, అన్నీ ఒప్పుకోలేము. ఇప్పుడు అసలు చేయలేం, ఇంపాసిబుల్. కొన్ని చేయగలం. అది చేసుకుని నాయకులు చేస్తారు, ఎట్లా చేస్తారో ఆలోచించి సానుభూతిగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం నాకు ఏ రకమైన నా నుంచి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలో ఎప్పుడూ ఉంటాను. థ్యాంక్ యూ. అట్లాగే మనకి దాదాపు 2 నెలల కాలంలో మేమైతే మరి ఒక కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. గతంలో మనకి జనరల్ బాడీస్ జరిగే జనరల్ బాడీకి మనం రాము, చాలా మంది రారు కార్మికులు. 100% ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ జరిగి తీరాలి. ఇవాళ అవసరం కోసం మనం కలవటం కాదు, అవసరం ఉన్నా లేకపోయినా మనం అంతా ఒకటి, కార్మికులంతా ఒకటి అవ్వాలి. సంవత్సరానికి ఒకసారి మేడో రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ, లేకపోతే సాలిడారిటీ రోజు మొత్తం షూటింగ్ బంద్ చేసుకుని అందరూ వచ్చి ఒక రోజు కలవాలి, జనరల్ బాడీలు అటెండ్ అవ్వాలి. జీతాలు పెంచడానికి మాత్రమే యూనియన్
మన అప్పు జీతాలు తెస్తానికి మాత్రమే యూనియన్ కాదు, మన మంచి హక్కుని కాపాడుతూ మన బాధ్యతను కూడా కాపాడడానికి యూనియన్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. దానికి మీరు సహకరించాలి. ఇది అవకాశంగా తీసుకుని మళ్ళీ చెప్తున్నాను. చెప్పిన కార్మికుల గురించే మాట్లాడతారు, ధైర్యం మన నమ్మకం కూడా. ఓకేనా? మన నిర్మాతలు, మన ఛాంబర్ మన ముందు పెట్టిన కండిషన్లు చెప్పే ముందు అసలు మన కార్యాచరణ ఎందుకు ఈ వేదిక ఏర్పాటు చేసుకోవాల్సింది అనేది మీ అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు మన యూనియన్లో ఏ ఒక్క కుటుంబంలో అయినా అందరూ సమానంగా ఉండరు. కొందరు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వ్యతిరేక భావనతో ఉండే వాళ్ళు ఉంటారు. కానీ ఏది ఏమైనా అంతిమంగా మన కుటుంబ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆ నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి మనం వేతనాలు పెంచుకుంటా ఉంటాం. మీకు తెలుసు 2014లో పెరిగాయి, మళ్ళీ 2017లో పెరగాలి, కానీ 2018లో పెంచారు. అక్కడ ఒక 1 ఇయర్ పోయింది మనకి. ఆ తర్వాత 2018లో పెరగాల్సింది 2022లో పెంచారు. అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 2022లో మనందరం కూడా అప్పుడు దిల్ రాజు గారు చైర్మన్గా, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ కలిసి మనకి 30% వేతనాలు పెంచి ఇచ్చారు. ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పారు, ఇక మరలా మీటింగులు ఉండవు, మీకు ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటా వెళ్తాము, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడతాం తప్ప వేరే విషయాలు మాట్లాడము అని. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాం. మనకి ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతాయి కదా, దాని ప్రకారం వెళ్దాం కదా అని. ఎప్పుడైతే మళ్ళీ 2025 మార్చి నెలలో అయిపోతుంది, మిగతా 23 యూనియన్లకేమో జూన్తో అయిపోతుంది. కాబట్టి మా వేతనాలు పెంచవలసిన సమయం ఏర్పడ్డది అని చెప్పేసి మేము మార్చిలోనే వారికి లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. సార్, ఫైటర్స్ది మార్చితో అయిపోతుంది, మరి జూన్తో అయిపోతుంది, కాబట్టి ముందు నుంచే మీరు ఏదైతే చెప్పారో ఆ కండిషన్ కట్టుబడి మాకు వేతనాలు పెంచుతున్నారా లేదా అని చెప్పేసి వారి దగ్గర తీసుకెళ్ళాం. తర్వాత ఎప్పుడూ కూడా మమ్మల్ని మీటింగ్కి పిలవలేదు. ప్రతిరోజు మేము సంప్రదిస్తూనే ఉన్నాం వివిధ రకాలుగా. ఫైటర్స్ సమస్యలు, మిగతా యూనియన్ సమస్యలు వచ్చినప్పుడు కూడా కోఆర్డినేషన్ కమిటీ ఛాంబర్కి వెళ్తుంది. అలాగే నేను కూడా మనకు సపోర్ట్గా నిలబడడానికి వచ్చిన చదరవాడ శ్రీనివాసరావు గారికి ఒక్కసారి గట్టిగా అందరూ కూడా స్వాగతం పలుకుదాం. మన సమస్య అంతా కూడా ఆ రోజు జూన్ 24వ తేదీ మన ఛాంబర్లో వివరించడం జరిగింది. సార్, మాకు వేతనాలు పెంచాలి. ఇలా వేతనాలు పెంచవలసిన సమయంలోనే లాస్ట్లో పిలిచి మళ్ళీ కాలయాపన చేసే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మీరు గతంలో ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నామంటే కేఎల్ నారాయణ గారు, మా ఒక్క 15 రోజులు టైం ఇవ్వండి, ఆగస్టు 1 వరకు టైం ఇవ్వండి, మీకు కంపల్సరీగా మీరు అడిగిన విధంగా వేతనాలు పెంచుతాము, మాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి అని చెప్పారు. ఓకే సార్, మేము మాట్లాడతామని చెప్పాం. తర్వాత మనల్ని పిలవకుండా డైరెక్ట్గా లేబర్ కమిషనర్ ఆఫీస్కి వారు వెళ్ళడం జరిగింది. అసలు అక్కడికి ఎవరైనా సరే కార్మికుల వేతనాలు పెంచకపోతే ప్రాబ్లమ్స్ ఉంటే మనం వెళ్తాం కార్మిక చట్టాల దగ్గరికి. మరి వారు ఎందుకు వెళ్ళారో మాకు అర్థం కాలే ఇప్పటికి కూడా. అక్కడికి పిలిచారు, అక్కడ కూడా కమిషనర్ గంగాధర్ గారు పిలవడం జరిగింది. వారి సమక్షంలో మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా 24 యూనియన్ల నుంచి అందరం వెళ్ళాం, క్లుప్తంగా క్లారిటీగా చెప్పాం. మరలా మీరు అక్కడ మాట్లాడుకోండి అని చెప్పారు. మళ్ళా జూలైలో పిలవంగా ఎప్పుడు పిలుస్తారని చెప్పి అడగంగా జూలై 26వ తేదీ పిలిచారు. పిలిచి ఆగస్టు 1లో క్లోజ్ చేద్దాం, 5% పెంచుతామన్నారు. మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం, 5% ఒప్పుకోవాలి అన్నారు. అసలు 5% మనం పోరాడేది, మనం అడిగేది 5% కోసమా? మనం పెంచుతా అన్న మాట ఏంటి, వారు ఇస్తా అన్న మాట ఏంటి? దానికి వెంటనే మేము చెప్పాం, సార్ మేము గత 3 నెలల నుంచి చెప్తున్నాం కాబట్టి మాకు తప్పనిసరిగా వేతనాలు పెరగాలి, కాబట్టి వర్షం పడుతుంది, చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తా, ఇంకా ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ. అది స్పిరిట్ అంటే. కాబట్టి మీకు తెలియాలి, ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అదే. ఒక నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తేనే ఏ విషయాన్ని స్టెప్ ముందుకేస్తాం అన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని మీ అందరి సమక్షంలో తేలాలని వచ్చాం. ఆ తర్వాత ఆగస్టు 1 ఏదైతే 30% వేతనాలు ఇస్తారో వారు షూటింగ్లు చేస్తాము, లేకపోతే మిగతా షూటింగ్లకి మేము విధులకి హాజరు కాలేము అని వ్రాతపూర్వకంగా వారికి తెలియజేశాం. అప్పటికి కూడా ఆగస్టు 1 ఆపుతామంటే ఆగస్టు 1 రోజు పిలిచారు. మళ్ళా కరెక్ట్గా 31 సాయంత్రం పిలిచి వద్దొద్దు రేపు ఎప్పుడు పిలిచి ఒక 4 కండిషన్లు పెట్టారు, 9 కండిషన్లు పెట్టారు. ఫస్ట్ దాంట్లో
మళ్ళా 4 కండిషన్లు ఒప్పుకోండి అన్నారు. ఆ 4 ఏంటంటే, 1, మేము ఎవరినైనా పెట్టుకొని ఎక్కడైనా షూటింగ్ చేస్తాం, దానికి మీరు అందరూ ఒప్పుకోవాలి అన్నారు. 2, ఫైటర్స్ డాన్సర్స్ కి మనకు రేషియో ఉండేది ఎప్పటి నుంచో, గత 50 సంవత్సరాల నుంచి పెద్దలు పెట్టారు ఆ రేషియోని కూడా. వారిని ఎవరిని సంప్రదించకుండా రేషియో తీయాలి, రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు. నెంబర్ 3, మనకి ఆదివారాలు కూడా డబుల్ కాల్ షీట్లు ఉంటాయి కొందరికి, కొన్ని యూనియన్లకి. మేము ఓన్లీ సింగిల్ కాల్ షీటే ఇస్తాము, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. 4, మనం 50 సంవత్సరాల ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 6 గంటల కాల్ షీట్కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం. ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వారు కొత్తగా ఇప్పుడు 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. దానికి మేము పలు రకాలుగా ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదించలేదు. తర్వాత దాంట్లో నుంచే కొందరు నిర్మాతలు బయటకు వచ్చేసి చాలా మంది మాట్లాడారు, వీళ్ళు నాయకులు రాజకీయాలు చేస్తున్నారు, కార్మికులు ఒప్పుకుంటున్నారు, వారికి చెప్పట్లేదు అని. ప్రతి విషయం కూడా మీ కార్మిక నాయకులందరూ కూడా మీ అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాం. ఈ 15 రోజుల నుంచి ఏం జరుగుతుంది కూడా మీ అందరికి తెలుసా తెలీదా? కానీ మనలో ఐక్యత లేదని, వారు ఏమి చేయలేరని, 10 రోజులు వాళ్ళ షూటింగ్ బంద్ చేస్తే వాళ్ళే మన దగ్గరకు వస్తారని, వారే కడుపు కాలితే వాళ్ళే వస్తారనే విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు మాకు చాలా బాధ కలుగుతున్నాయని చెప్పేసి పలుసార్లు ఛాంబర్లో చెప్పాం. సార్ మీరు పెంచిన తర్వాత మీ కండిషన్లు ఏంటో అన్ని మాట్లాడుతున్నాం, ఎంత పెంచుతారో క్లారిటీ చెప్పండి, కానీ అనవసరమైన విషయాలు మా కార్మికులు ఓపికను కనుక తప్పుపడితే మాత్రం సహించేది లేదు. కాబట్టి మీరు కార్మికులు ఒక్క మాట అంటానికి కూడా వీల్లేదని మేము ఛాంబర్లో చెప్పాం. ఆ తర్వాత అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది. మరలా లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి లేబర్ చట్టాలు కాదు, మేము చెప్పే విధంగా వారి మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు మా నాయకులందరితో కూడా. మేము ఒకటే, మా వెనక కార్మికులు ఉన్నారు సార్, మేము ఇక్కడ గదుల్లో కూర్చొని నిర్ణయించడానికి ఏమీ ఉండదు, మేము కార్మికులు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడ ఎవరు సొంత నిర్ణయాలు ఉండవు. మీరు గతంలో ఏమన్నా చూసారేమో కానీ ఇక్కడ లోపల కూర్చొని సంతకాలు పెట్టేది ఇప్పుడు ఎవరు అట్లా లేరు. కాబట్టి ఏది ఉన్నా సరే కార్మికుల సమక్షంలో తేల్చుకుంటాం. కార్మికులు కనుక అందరూ ఒప్పుకుంటే, కొందరు ఎవరు ఒప్పుకోరు, ఒక ఏ ఇంట్లో ఒకళ్ళు ఒప్పుకోరు, కానీ మెజార్టీ సభ్యులు కనుక ఒప్పుకుంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఛాంబర్ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల దగ్గరికి పిలిచారు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి. వారు మన ఢిల్లీలో కూడా మాట్లాడారు, కార్మికులు కంపల్సరీ వేతనాలు పెంచాలి, కార్మికులకి కష్టాలు తెలిసి కృష్ణానగర్ లో ఉండాలంటే 15,000 రెంట్లుంటాయి, ఎవరి ఇయర్ పెరుగుతూ ఉంటాయి, వారి యొక్క షూటింగ్ పరిధిరాలు తక్కువగా ఉంటాయి, వారికి తప్పనిసరిగా పెంచాలి అన్నారు. అదే విషయాన్ని 72 మంది నాయకులందరినీ కూడా పిలిచారు కాబట్టి సెక్రటేరియట్ గా వివరించాం. వారు మాకు చాలా క్లారిటీగా చెప్పారు. అప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన సినిమా పరిశ్రమని చాలా అంతర్జాతీయ ఖ్యాతులు చాలా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మాకు చాలా వివరించడం జరిగింది. కావున మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే, మేము కార్మికులం, సినిమా కార్మికులం, మాకు సినిమా తప్ప వేరేది ఏమీ తెలియదు. మేము అడిగేది 3 సంవత్సరాలకు ఒక్కసారి పెంచవలసిన వేతనాలనే అడుగుతున్నాము. కాబట్టి ఆ నిర్మాతలతో మీరు ఎలాగైనా మాట్లాడి మేము ఏదైతే అడుగుతున్నామో ఆ పర్సంటేజ్ విధానంలో ఏదైనా మార్పులున్నా చేర్పులున్నా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ 5% ఇస్తాము, 10% ఇస్తాము, మీరు ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోకపోతే షూటింగ్ జరగకపోయినా పర్లేదు, మేము ఎన్ని రోజులు ఆపుతాం, మీరు బలవంతంగా మన కష్టాన్ని మన ఆకలిని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని మనకు అర్థమవుతుంది క్లారిటీగా. అవునా కాదా? కానీ మనం కోరేది ఒకటే, మన కార్మికులకి వేరేది ఏమీ తెలియదు. మన హీరోని గాని మన డైరెక్టర్ని గాని ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా మనం పనిచేస్తాం, ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా మన పని దినాలు ఉంటాయి, మన పని వేతనాలు ఉంటాయి. కానీ ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చినట్టుగా కొందరు నిర్మాతలు కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఆలోచన చేస్తారు. కానీ మనది కార్పొరేట్ కాదు, మన కష్టజీవులం,
ఆ కష్టానికి తగ్గ మాట్లాడమనే చెప్తున్నాం, కష్టం తగ్గ ప్రతిఫలం ఇవ్వమనే చెప్తున్నాం తప్ప వారేదో ఆస్తులు పెంచుకున్నారని, వారేదో సంపాదిస్తున్నారని, అవి హిట్లు అవుతున్నాయని, లాస్ అవుతున్నాయని ఆ వ్యాపార కార్యక్రమాలకు మనం ఎప్పుడు మాట్లాడలేదు. ఏ కార్మికుడు కూడా మాట్లాడడానికి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ మనం అడిగేది మాట్లాడకుండా వివిధ రకాలుగా ఛాంబర్కి పిలుస్తారు. ఒకరోజు ఓకే 10% ఇస్తామంటారు, మరి ఇంకో రోజు వాళ్ళే మీడియా ముందుకు పోయి చెప్తారు. మొన్న అయితే మీరు చూశారు 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతామని మేమేమీ చెప్పలా, బయటకు వచ్చి వారే వచ్చి చెప్పెళ్ళారు. కానీ నిన్న చూస్తే మళ్ళా వ్రాతపూర్వకంగా పంపించారు 10% పెంచుతామని. అసలు ఏంటి అర్థం కావట్లేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మరి ఎవరు దానికి దిశానిర్దేశం చేస్తున్నారు? ఒకసారి 15% అంటారు, ఒకసారి 10% అంటారు, మళ్ళీ ఇంకా కాసేపు అయితే 5% కూడా అంటారు. సరే అలాగైనా ఒప్పుకుందాం, కండిషన్ల ప్రకారం మనం మాట్లాడదామని చెప్పేసి ఛాంబర్కి వెళ్ళాం. ఆ తర్వాత మనలో 24 యూనియన్లు డైలీగా పనిచేసే వాళ్ళు, డైలీ వర్కర్స్ అంటే మిగతా 11 యూనియన్లు కూడా వారి కష్టాలు వారికి ఉన్నాయి. డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ అంతిమంగా సినిమా సక్సెస్ అయితేనే వారు ముందుకు వెళ్తారు, కానీ సక్సెస్ కాకపోతే వారు వెనకే ఉంటారు. కానీ డైరెక్టర్స్ యూనియన్లో కూడా కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళకి ఆ డైరెక్షన్ తప్ప వేరే పని చేయడమే చేత కాదు. వారి కష్టాన్ని కూడా ఆలోచించండి అని చెప్తే ఆ 11 యూనియన్లకి అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈ తర్వాత మాట్లాడతామన్నారు. సరే మన 13 యూనియన్లు ఉన్నాయి డైలీగా. ఈ డైలీ వర్కర్స్ యూనియన్లకి సమానంగా మీరు వేతనాలు పెంచాలి అంటే మొన్న మీటింగ్ పిలిచి 10 యూనియన్లకు పెంచుతాము, 3 యూనియన్లకు అసలు పెంచమన్నారు. ఆ 3 యూనియన్లు ఏంటంటే, ఒకటి ఫైటర్స్ యూనియన్, 2 డాన్సర్స్ యూనియన్, 3 టెక్నీషియన్ యూనియన్. మేము అప్పుడు ఒకటే చెప్పాం, సార్ మాకు పెంచుతారా లేదని కాదు, మీరు ఇట్లా విడగొట్టి పాలించొద్దు, ఏది చేసినా 13 యూనియన్లకి సమానంగా ఉండాలి, మీ 13 యూనియన్లుగా 24 యూనియన్లు చాలా ఐక్యంగా ఉన్నాం అని వారు మాకు ఇచ్చిన ఆఫర్ని మేము తీసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. షూటింగ్ ఆపినట్టు అసలు రాత్రి మనం ఆగస్టు 1 ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా మన షూటింగ్ ఆపామని నింద కార్మికులకి సంఘీభావం తెలపడానికి మన నట్టి కుమార్ గారు రావడం జరిగింది. వారిని కూడా మనం ఆహ్వానిస్తున్నాం. మన కార్మికులకి అండగా ఉంటానని మాట ఇచ్చారు. వారు కోరింది ఒకటే, నిన్న భరద్వాజ గారు కానీ, చదలవాడి శ్రీనివాసరావు గారు కానీ, నట్టి కుమార్ గారు కానీ వారు కోరేది ఒకటే, చిన్న సినిమాలు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈ వేదికగా చిన్న సినిమాకి ఎప్పుడు కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉన్నాము. ఏ రోజు కూడా మాకు ఈ రోజు వరకు కూడా చిన్న నిర్మాతల వల్ల మాకు ఒక్క కంప్లైంట్ కూడా ఛాంబర్లో రాలేదు. వారు ఏమన్నా మాట్లాడితే ఫ్లెక్సిబిలిటీ మీకు తెలుసు, పెద్ద సినిమాకి 10 మంది లైట్ మ్యాన్లు వెళ్తే చిన్న సినిమాకి 5, 6 అది మీరే కోరారు. దాని ప్రకారం అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం. అదిగాక అగ్రిమెంట్లో కూడా ఉంది పెద్ద సినిమాకి చిన్న సినిమాకి రేటు. కానీ మా కార్మికుల కష్టం ఏంటంటే, చిన్నదైనా పెద్దదైనా కార్మికుల కష్టం ఒకటే. అలాగని మా కార్మికులు కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. చిన్న నిర్మాతకు ఒక ప్యాకేజ్ గా మాట్లాడతారు కాబట్టి ₹1 అటైనా ఇటైనా, ఒక రోజు లేట్ అయినా సరే మేము పనిచేస్తూ ఉన్నాం. మేము చిన్న నిర్మాతకి ఈ సభాముఖ కార్మికులు అందరి పక్షాన్ని చెప్పేది ఒకటే, మేము చిన్న నిర్మాతకి ఎప్పుడు అండగా ఉంటాం. చిన్న నిర్మాతలు కనుక కూర్చొని మాట్లాడితే ఆ విషయాలు అన్ని కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానివల్ల ఏమీ లేదు. కానీ చిన్న నిర్మాతలు ఏమీ చేయట్లేదనే ఫోకస్ ఎక్కువ చేసుకుని మన మీద ఏదో సాధించాలని చూస్తారు కొందరు. కాదు, కాబట్టి మీ అందరి సమక్షంలో చెప్తున్నా, చిన్న నిర్మాతలకు ఎప్పుడు అండగా ఉంటాం. ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, మాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మీ అందరికి కూడా మా కార్మికుల పక్షాన మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. వారు చాలా సమన్వయంతో 3 గంటల పాటు వారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని షీట్లు తెప్పించుకొని మన రాష్ట్రంలో ఉన్న మన కార్మికుల వేతనాల గురించి కూడా తీసుకొని వారు చాలా క్లారిటీగా చెప్పారు. ఈ రోజు రేపట్లో సమస్య పరిష్కరిస్తానని. అలాగే ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం నుండి ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు. ప్లీజ్ సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. కానీ టైమింగ్స్ పెరుగుతాయి, ప్రొడక్షన్ ఎక్కువగా వస్తాయి కాబట్టి మాకు ఏదైతే ఉందో 1.5 కాల్ షీట్ 99 పెట్టుకొని 1.5 కాల్ షీట్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఛాంబర్ హాల్కి వెళ్ళినా, మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా, మీ యూనియన్ లో కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, మా మీద బురద చల్లుతున్నారు. అపోహలతో గానీ 8 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా?
ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తీసుకొని మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్. ఆ అనిల్కి ఏం పర్లేదు, అమిరాజ్ గారికి ఏం పర్లేదు, అలెక్స్కి ఏం పర్లేదు అనే అపోహలు ఏమన్నా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్ సభ్యులందరినీ తీసుకెళ్ళాం కాబట్టి మీ తరఫున ఆ ముగ్గురు నాయకులను ఎన్నుకున్నారు, బాగా పనిచేస్తారని. ఆ ముగ్గురు నాయకులు మా ముగ్గురిని ఎన్నుకున్నారు. మేము కూడా అందరి దగ్గరికి 72 మందిని తీసుకెళ్ళాం కాబట్టి. కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగదొక్కే ప్రయత్నాలు, వారి నోరు నొక్కేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ మేము ఒకటే చెప్పేది, ఏదైతే ఇప్పుడు కార్మికులు నిర్ణయించారో ఆ కార్మికుల నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఛాంబర్ లో మా గొడవ వినిపించడానికి మీ అందరికీ ఓకేనా? కాబట్టి మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది, ఛాంబర్కి 4 గంటలకు రమ్మని. అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడే 3 గంటలకు రమ్మని చెప్పారు. అలాగే ఎందుకంటే వారు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇప్పుడు అందరికీ మెసేజ్ వచ్చింది 4 గంటలకు రమ్మని. ఒక్క నిమిషం ఏం లేదు, మనకి చాలా పెద్దలు ఉన్నారు, ఇంకా వారు కూడా మాట్లాడాలి. మన నిర్మాత బాగుండాలని, మన కార్మికులు బాగుండాలనుకునే వాళ్ళం కాబట్టి మన కుటుంబంలో లాగా అందరం కూడా సమస్య పరిష్కరిద్దామని చెప్పేసి భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు చదవాడ శ్రీనివాసరావు గారిని మన కార్మికులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలైన నా కార్మిక సోదరులకు, స్టేజీ మీద ఉన్న మా మిత్రులు, ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ అన్యాయం వచ్చినా నిలబడే మా భరద్వాజ, ప్రసన్న, మట్టి కుమార్ గారులకు చాలా చాలా సంతోషంగా ఉంది. సోదరులారా, ఇప్పుడు పడేది వర్షం కాదు, మీరు చేసే కష్టానికి, స్ట్రగుల్కి భగవంతుడు చల్లే పన్నీరు మీ మీద పడేది. మీరు అడిగే దాంట్లో 100% ధర్మం ఉంది, న్యాయం ఉంది. నిర్మాతలుగా 99% ధర్మం తెలిసిన నిర్మాతలు మీ అయిపోయి ఉంటారు, మీకు ధర్మం జరుగుద్ది. సినీ కళామ తల్లి అనే మనిషికి హార్ట్ నిర్మాత అయితే, బ్రెయిన్ ఒక డైరెక్టర్ అయితే, ముఖం ఆర్టిస్టులు అయితే, ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్సర్లు అయితే, రోజు భోజనం పెట్టే సినీ కళామ తల్లికి భోజనం పెట్టే ఎగ్జిబ్యూటర్స్ అయితే బయటికి కనపడతారు. బయటికి కనపడని స్ట్రక్చర్ ఒకటి ఉంది, అదే కార్మికులు. ఆ కార్మికులు, ఆ స్ట్రక్చర్ లేకపోతే మనం నడవలేవు, కదలలేవు. మీ కార్మికులకి ఎంత చేసినా తక్కువే. మీరు చేసే శ్రమ 50 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను పక్కన. నేను 1987లో కాశ్మీర్లో 20 ఏళ్ల నుంచి సినిమా తీయకపోతే ఆ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా రిక్వెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఎవరో 20 ఏళ్ల నుంచి కాశ్మీర్లో సినిమా తీయట్లేదు, నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా వచ్చేయట్లేదు, ఇక్కడ టెర్రరిస్టులు భయపడుతున్నారు, మీ తెలుగులో ఎవరన్నా సినిమా చేస్తే మా కాశ్మీర్లో ప్రశాంతత ఉంటుందని అడిగారు ఆ రోజుల్లో. నేను చేస్తానని చెప్పి ఆ రోజు మా కెమెరామెన్, టెక్నీషియన్ మీ సహకారంతో కాశ్మీర్లో సినిమా తీస్తే పార్లమెంట్లో అద్వానీ వాజ్పేయి వేశారు. ఒక తెలుగు సినిమా నిర్మాతలు వచ్చి మా కాశ్మీర్లో 20 ఏళ్ల తర్వాత సినిమా తీస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్లో జరిగే రివాల్వర్ షూటింగ్ కాదు, సినిమా షూటింగ్ అని పార్లమెంట్లో స్క్రీన్ చేశారు. అది మొత్తం మన తెలుగు కళాకారులు, ఆర్టిస్టులు, ముఖ్యంగా టెక్నీషియన్ వల్లనే ఆ ప్రతిష్ట వచ్చింది మనకి. తెలుగు కళాకారులు ప్రపంచానికి ఇంత పేరు తెచ్చిన, సినిమా ఇండస్ట్రీ నించున్న దానికి బ్యాక్ బోన్ కార్మికులు మాత్రమే. మీకు ఎంత చేసినా తక్కువే. భగవంతుడు ఆశీస్సులు మా సినిమా ఇండస్ట్రీ 99%, ముఖ్యంగా చిన్న నిర్మాతలు,
100% కార్మికులైపే ఉంటాము. మీరు అనుకున్నవన్నీ జరిగి ఇంట్లో మాకు బిడ్డలు ఉంటారు. బయటకు వచ్చే వరకు మేము సెట్లకు వస్తే మమ్మల్ని బిడ్డల్లాగా చూసే కార్మికులు మీరే మా బిడ్డలు. మీకు ఎవ్వరికి ఎటువంటి అసంతృప్తి ఉండకూడదు. మీరు సంతోషంగా ఉండాలి, మీరు బలంగా ఉండాలి, మీరు అన్ని శక్తులు మీకు ఉండాలంటే మేము తండ్రులుగా మీకు అండగా ఉండాలి. మా బిడ్డల్ని ఎప్పుడు మేము కష్టపెట్టకూడదు. ప్రతి కార్మికుడికి ప్రతి నిర్మాత అండగా ఉంటారు. ఇవన్నీ టెంపరీగా వస్తుంటాయి, పోతాయి. అందరూ మనసులో పెట్టుకోవద్దు. భగవంతుడి వల్ల మీకు మంచి జరిగి సంతోషంగా ఇవాళ సాయంకాలం అవ్వాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. నమస్కారం. మన 24 కార్మిక సంఘాలను ఉద్దేశించి నట్టికుమార్ గారిని వారి విలువైన సందేశం వాళ్ళకి కోరుతున్నాను. కార్మిక సోదరులకు, నేను మీ కార్మికుడిని. ఒకప్పుడు ఇదే 36 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చిన యూనియన్లకి మనం ఫెడరేషన్ స్థాపించుకొని మన ఫెడరేషన్లో మన తెలుగు వాళ్ళు ఉండాలి, మన తెలుగు వాళ్ళు రావాలి అని చెప్పి మనం పెట్టించుకున్న ఫెడరేషన్ దగ్గరికి మళ్ళీ 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను అంటే కార్మికుడి నుంచి నిర్మాత అయ్యాను, డైరెక్టర్ అయ్యాను. కానీ మళ్ళా కార్మికుల మీటింగ్కి నేను రావడం, మీ అందరినీ ఉండడం నా అదృష్టం. అలాగే ఆ రోజు మన పడ్డ బాధలు స్కిల్ అని వీళ్ళు చెప్తున్నారు కదా, ఆ రోజు ఎంతమంది బుర్రలీడాయో, ఎంతమంది బాధపడ్డామో, తెలుగు వారికి పని ఇవ్వండి అని చెప్పి తమిళ నుంచి వస్తుంటే బరదోజానికి బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు మనకి పని ఇవ్వకుండా మనల్ని పక్కన కూర్చోబెట్టి వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ బాధని, ఆ కష్టాన్ని, కసిని చూసే స్కిల్ అనేది ప్రపంచానికి తీసుకెళ్లి చూపించిన ఈ తెలుగు కార్మికులు ఈ రోజు ఏ సినిమా వస్తున్నా, ఏ సినిమా నిలబడుతున్నా తెలుగు కార్మికులను గుర్తు చేసుకోవాలి, తెలుగు డైరెక్టర్ని గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు తెలుగు డైరెక్టర్ అంటే పట్టించుకునేవారు కాదు. తెలుగు డైరెక్టర్ కావాలని తమిళ్లో అడిగితే, తెలుగు డైరెక్టర్ కావాలని నార్త్ ఇండియాలో అడిగితే, టెక్నీషియన్ కావాలని అడుగుతుంటే మన తెలుగు వాళ్ళు ఆ రోజు 36 సంవత్సరాల క్రితం ఈ ఫెడరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈరోజు గర్వంగా ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చిన ఎవరో తెలియని వాళ్ళు స్కిల్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏమంటే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయనదే జాబ్, ఆయన నిన్ను నగౌరపరచట్ల. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మా లైట్ మ్యాన్ మోసుకెళ్ళేటట్టు మోసుకొని వెళ్ళగలడా? మా జూనియర్ ఆర్టిస్ట్ టైం సెన్స్ ఉండి కరెక్ట్ గా డైరెక్టర్ స్టార్ట్ చెప్పేటప్పుడు నిలబడగలడా? మరి 50 మంది ఉన్నా మేకప్ చేసేటప్పుడు ఒకే టైంలో మేకప్ చేయగలడా? 4 గంటలకు లేచి డ్రైవర్ మన గమ్యానికి చేర్చడానికి రక్షణ కవచంగా ఉండి మన డ్రైవర్ చేయగలరా? మరి స్కిల్ కోసం మరి మాట్లాడితే ఎలా చెప్పండి? ఎందుకంటే మన కార్మికులను ఫైటర్స్ ఎంత కష్టపడ్డారు, డాన్సర్స్ ఎంత కష్టపడ్డారు. వాళ్ళు ఫైటర్స్ నేను చూసా, వాళ్ళు పక్కన కూర్చోబెట్టి వాళ్ళు మద్రాసు నుంచి ఫైటర్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు బాధపడ్డారో, ఎన్ని రోజులు కష్టపడ్డారో, డాన్సర్స్ ఎంత కష్టపడ్డారో. వాళ్ళిద్దరూ మనం ఏంటి కూర్చోవడం ఏంటి, తీసుకోవడం ఏంటి, వద్దు మనం కష్టపడదాం, వాళ్ళని కూర్చోబెడదాం, మనం చూపిద్దాం, మన స్కిల్ చూపించే. ఈ రోజు బయట మాట సెవెన్ డాన్సర్స్ కానీ డాన్సర్స్ ఎంతమంది అండి ఈ రోజు నెంబర్ 1. ఒకప్పుడు డాన్సర్స్ అక్కడి నుంచి వచ్చేవారు, డాన్స్ మాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చేవారు, ఈ రోజు ఎక్కడి నుంచి ఉన్నారు. అలా పేరు అంటే 24 యూనియన్లు కష్టపడితే సినిమా వస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ పేరు చెప్తుంటే చాలా మంది మాట్లాడాలి, పేరున చెప్తున్నా. కానీ ఒకటి, కార్మికులు బాగుండాలి, మనకు అన్నం పెట్టేది నిర్మాత, ఒప్పుకుంటాం. కానీ సినిమా తీయడానికి నిర్మాత ఎంత అవసరం, కార్మికుడు కూడా అంతే అవసరం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. 24 క్రాఫ్ట్స్ ఉంటే సినిమా వస్తుంది. ఆ 24 క్రాఫ్ట్స్ సినిమా వస్తే ఆ సినిమాను మనం రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ వస్తారు. అలాగే నేనేమంటున్నానంటే కష్టాన్ని గుర్తించాలి. ఈ కష్టాన్ని మీరు అడుగుతున్నారు, మేము ఇవ్వాలి 3 సంవత్సరాలు వస్తుంటూ మీరు కూర్చొని మాట్లాడాలి కదా. మాట్లాడకుండా మేము మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే మీరందరూ మేము పూర్తి మద్దతు తెలపడానికి చిన్న సినిమా నిర్మాతల తరపున, అందరి తరపున మీ కార్మికులకి మా కష్టం మీకు తెలుసు, మీ కష్టం మాకు తెలుసు. అందుకనే మీకు మద్దతు తెలపడానికి వచ్చాను. పెద్దల చిరంజీవి గారికి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది.
ఆయనకి కష్టము తెలుసు, బాధ తెలుసు, అందరూ వాడు అన్నీ తెలుసు. కనుక అందుకే నేను అడిగా, అన్నయ్య వాళ్ళు పడుతున్న బాధను చూడండి, చిన్న సినిమా నిర్మాతలు పడుతున్న బాధని చూడండి, పెద్ద నిర్మాతల్ని చూడండి. సినిమా షూటింగ్స్ రన్ అవుతేనే ఈరోజు మన ఆనందంగా ఉంటుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటే ఆనందం ఉండదు. దయచేసి దీనికి ఎంత చెప్పడానికి మీ నిర్ణయానికి మేము వెయిట్ చేస్తాం అన్నయ్య. నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మీరు ఏ రోజు కూడా మనం బాగుండాలని కోరుకునే మీరు పెద్దలు కాబట్టి, మీరు అందరి వాడు కాబట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్పి 2 గంటలు మేమంతా కూడా చెప్పాం. చాలా మంది అనుకున్నారు నటికుమార్ వెళ్ళాడు, కార్మికులు పక్షపాతి, కార్మికుల తరపునే చెప్పేస్తాడని. కార్మికులు బాగుండాలా, చిన్న సినిమా నిర్మాత బాగుండాలా, పెద్ద నిర్మాత బాగుండాలా, అందరూ బాగుండాలా, షూటింగ్లు స్టార్ట్ అవ్వాలని కోరుకుంటాం తప్ప మిమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళని అన్యాయం చేయడానికి మాకేం కాదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు ఎవరెవరో. భరద్వాజ్ అని ఉన్నాడు, ఆయన బాగా గుర్తు. 2011 అగ్రిమెంట్లు చేస్తే ఆగస్టు 15 నేను ఢిల్లీలో ఉన్నా. అగ్రిమెంట్లు వైలేషన్ చేసింది ఎవరండి? అగ్రిమెంట్లు చేసి లెటర్లు తీసుకొచ్చి ఆ లెటర్లతో పెంచుకొని పర్సంటేజ్ అని చెప్పింది ఎవరు? ఒక్కసారి భరద్వాజ్ అని కూడా తెలుసు బాగా. ఆగస్ట్ 15 ఇదే ఏరియాలో మీటింగ్ లో మనం పెడితే సురేష్ బాబు గారు సంతకం పెట్టలా. దాసనారాయణ గారి దగ్గర కూర్చోబెట్టి సంతకాలు పెట్టించి బతిమలాడి బాంబలాడి మిమ్మల్ని అందరిని ఒప్పిస్తే సంతకం పెట్టకుండా వైలేషన్ చేసిందే ఆ రోజు నుంచి అగ్రిమెంట్ లేకుండా వచ్చాయి. కనుక ఈ అనార్థం వచ్చింది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చిరంజీవి గారికి. కష్టం చెప్పాం, మేము అదే చెప్పాం. మా చిన్నవాళ్ళకి ఏమి ఇస్తానన్నారో మీ చిన్నవాళ్ళని కాపాడండి, పెద్దవాళ్ళని కూడా కాపాడండి అని చెప్పాం. పూర్తిగా మీకు మద్దతు ఇస్తూ చిరంజీవి గారు 3 గంటలకు రమ్మన్నారు. దయచేసి మీరందరూ చిరంజీవి గారి నాయకత్వంలో, చిరంజీవి గారు మన అందరి వాడు కాబట్టి ఆయన మాట విని మనకు అన్యాయం జరగదు కాబట్టి ఆయన మీద వదిలి బిఫోరే షార్ట్లీ అవ్వాలని కోరుకుందాం. ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. ఇది చిరంజీవి గారు పూర్తిగా చేస్తారని, మనకి న్యాయం జరుగుతుందని నేను నమ్ముతుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇందాక అనిల్ 4 కండిషన్లు చెప్పారు వాళ్ళు అన్నారు. అందులో ఒక కండిషన్ల గురించి నేను చెప్తాను. టూర్లు చేస్తాం కాబట్టి 6 గంటల నుంచి 6 గంటల మెడ్రాస్ నుంచి వచ్చింది. మనం కనిపెట్టింది కాదు, నేను ఫెడరేషన్ అప్పుడు కనిపెట్టింది కాదు, సివిఆర్ గారు కనిపెట్టింది కాదు. చెన్నై నుంచి వచ్చిన అగ్రిమెంట్ అది అవుట్డోర్ యూనిట్కి. మా అవుట్డోర్లో చేసే షూటింగ్కి మాత్రం 12 అవర్స్ చేస్తాము. ఇండోర్ 8 అవర్స్ 9 to 6 చేస్తాం. అది ఎప్పుడు ఉన్న రూల్. ఇప్పుడు కొత్తగా అవుట్డోర్లో అయితే 6 to 6 అంటే 7 to 6 6 to 6 అన్నారు. అదొక ఒరిజినల్గా 6 to 6 ఉండేది, తర్వాత 7 to 6 అండి. వెనకాల సైలెంట్ పరిస్థితుల్లోనూ కాల్ షీట్ టైం చేంజ్ అవడానికి మనకి మీకు కాదు, నాకు కాదు, ఎవరికి ఇష్టం లేదు, తప్పదు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. దాని మీద మనం ఇక్కడ ఒకళ్ళని తిడతానికి ఇందాక అమిరాజ్ అన్నాడు, వాళ్ళకి తెలుసుకోవాలి, మనకు అనవసరం. వాళ్ళకి తెలుసుకోవాలా వద్దా మనకు అనవసరం. మనం సిన్సియర్గా పని చేస్తున్నాం, మనకు వచ్చిన పని మనం చేస్తున్నాం. మనకి పని వచ్చి కాబట్టి వాళ్ళు మనం పెట్టుకున్నాం, లేకపోతే మనం పెట్టుకోరు. ఇవాళ 60-70 షూటింగ్ల దాకా వెళ్ళామంటే పని వచ్చి కాబట్టే కదా, లేకపోతే ఎందుకు పెట్టుకుంటారు? అంత పనికి మన వాళ్ళం అయితే ఎందుకు చేస్తారు షూటింగ్లో? సో చేస్తున్నారు, మనకి పని వచ్చు. సో దానికి ఆ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమది.